ఆయన మరణం దేవాలయం నుండి భౌగోళికంగా వేరు చేయడం ద్వారా ఆయన బలి పాత విధానానికి కొనసాగింపు కాదని, దాన్ని పూర్తిగా రీప్లేస్ చేసే ఒక కొత్త విధానం అని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పాత నిబంధనకు ముగింపు పలికి తన రక్తంతో ఒక కొత్త నిబంధనను దేవుడు స్థాపిస్తున్నాడు. ఇకపై రక్షణ జంతు బలుల ద్వారా కాదు, యేసుక్రీస్తు ఒక్కసారే అర్పించిన సంపూర్ణమైన బలి ద్వారా మాత్రమే సాధ్యం. ఒకవేళ యేసుక్రీస్తును మోరియా పర్వతం మీద దేవాలయంలో సిలువ వేసి ఉంటే ఏం జరిగేదో ఊహించండి. అప్పుడు ప్రజలలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేది. యేసు బలి, దేవాలయంలో అర్పించే బలులు రెండూ ఒకటేనేమో, రెండింటినీ పాటించాలేమో అని అనుకునే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు బలి యొక్క సంపూర్ణతను అర్థం చేసుకోకుండా పాత కొత్త నిబంధనలను కల్తీ చేసే ప్రమాదం ఉండేది. కానీ దేవుడు ఈ రెండు ప్రదేశాలను వేరు చేయడం ద్వారా యేసుక్రీస్తు బలి తర్వాత ఇక పాత బలులకు విలువ లేదని స్పష్టం చేశాడు. మోరియా పర్వతం మీద ఉన్న దేవాలయం కేవలం యూదుల ఆరాధనకు కేంద్రం. అక్కడకు యూదులు మాత్రమే వెళ్ళగలరు. కానీ యేసుక్రీస్తు బలి కేవలం యూదుల కోసం కాదు, అది ప్రపంచంలోని సకల జనుల కోసం. గొల్గతా అనేది ఒక బహిరంగ ప్రదేశం. అక్కడ యూదులు, అన్యజనులు, రోమన్లు, విదేశీయులు అందరూ చూడగలరు. యేసుక్రీస్తు చేసిన బలి ఈ భూమి మీద ప్రతి మానవుని కోసం అని దేవుడు సూచిస్తున్నాడు. ఒకవేళ ఆయనను దేవాలయం లోపల బలి అర్పించి ఉంటే ఆ సందేశం కేవలం యూదులకు మాత్రమే పరిమితం అయ్యేదేమో. మోరియా పర్వతం, గొల్గతా మధ్య ఉన్న ఈ వ్యత్యాసం యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని అద్భుతమైన ప్రణాళికలో భాగం. రాజులు పరిపాలించిన, యాజకులు సేవ చేసిన పవిత్రమైన మోరియా పర్వతం కాకుండా దేవుడు తన కుమారుని బలి కోసం ఒక తిరస్కరించబడిన ప్రదేశాన్ని, ఒక అవమానకరమైన స్థలాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే పాపులను, తిరస్కరించబడిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన వానికి ఇంతకంటే సరైన ప్రదేశం మరొకటి లేదు. గొల్గతా ఒకప్పుడు తిరస్కారానికి చిహ్నం, కానీ ఇప్పుడు అది రక్షణకు కేంద్రంగా మారింది. మోరియా పర్వతం దాని గొప్ప చరిత్రతో పాత నిబంధనకు గుండెలాగా మిగిలిపోతే, గొల్గతా కొత్త నిబంధనకు పునాదిగా నిలిచింది. ఈ రెండు ప్రదేశాలు దేవుని విమోచన ప్రణాళికకు సాక్ష్యంగా నిలుస్తాయి.